రామ్టాక్కి తిరిగి స్వాగతం. బీహార్లో నితీష్ కుమార్ ముఖ్యమంత్రి నుంచి తప్పుకుంటున్నాడు. ఒక్కసారి బీహార్ రాజకీయాల్ని పరిశీలిద్దాం. మొదటి నుంచి అల్లకల్లోలమే బీహార్ రాజకీయాలు. అంటే 67 దాకా కాంగ్రెస్ శకం నడిచింది. 67 నుంచి 90 దాకా అది అటు ఇటు అటు ఇటు నడుస్తూ వచ్చింది. కాంగ్రెస్ సోషలిస్టులు వివిధ రూపాల్లో. మొట్టమొదటి 1967లోనే జన్ క్రాంతి దళ్ పేరుతోటి గవర్నమెంట్ ఏర్పడింది బీహార్లో. ఆ తర్వాత మళ్ళా తర్వాత శోషిత్ దళ్ అని ఇంకొక పేరుతో ఏర్పడింది. అదే 70కి వచ్చేటప్పటికి కర్పూరి ఠాకూర్ షార్ట్ టర్మ్ పీరియడ్ ఉన్నాడప్పుడు. మరలా జనతా మొత్తం మీద 75 77 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కర్పూరి ఠాకూర్ దాదాపు 2 సంవత్సరాలు ఉన్నాడు. తర్వాత ఇంకెవరో ఉన్నారు. 80 దాకా కొనసాగింది. 77 నుంచి 80 దాకా ఇది జనతా పార్టీ పరిపాలన. 70లోనేమో సోషలిస్ట్ పార్టీ పేరుతోటి కర్పూరి ఠాకూర్ ఉన్నాడు. అంటే తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. అంటే ఏంటంటే 67 నుంచి 90 దాకా కాంగ్రెస్ సోషలిస్టులు మారుతూ వచ్చారు. 90లో జరిగిన పరిణామం ఏంటంటే లల్లూ ప్రసాద్ యాదవ్ అధికారంలోకి రావటం, ఓవర్వెల్లింగ్ మెజారిటీతో అధికారంలోకి రావటం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ అనేది కనుచూపుడు మేరల్లో లేదు. 90 నుంచి కరెక్ట్గా చెప్పాలంటే యాంటీ కాంగ్రెస్ స్టెబిలైజ్ అయిపోయింది బీహార్లో. 90 నుంచి 2004 దాకా లాలూ శకం నడిచింది. ఆ తర్వాత 2005 నుంచి ఇప్పటిదాకా నితీష్ శకం నడిచింది. కానీ నితీష్ వరకు వచ్చేటప్పటికి కుటుంబ పాలన కింద చెప్పుకోవటానికి లేదు. అసలు సోషలిస్టులు, జయప్రకాష్ నారాయణ్ సోషలిస్టు ఉద్యమ నిర్మాత. ఆయన జన్మభూమి బీహార్. అత్యంత సోషలిస్టు ప్రభావం చూపించినటువంటి నాయకుడు రామ్ మనోహర్ లోహియా. ఆయన జన్మభూమి ఉత్తరప్రదేశ్, కర్మభూమి బీహార్. ఎందుకు కర్మభూమి అంటున్నానంటే ఆయన సిద్ధాంతాలతో ప్రభావితమైనటువంటిదే నితీష్ కుమార్ పాలన. ఎందుకంటే జార్జ్ ఫెర్నాండెజ్ ఇంకొక కర్మభూమి, ఆయన జన్మభూమి కాకపోయినా ఆయన్ని ఓన్ చేసుకుంది అక్కడ బీహార్. ఆ తర్వాత నితీష్ కుమార్ అధీనంలోకి టోటల్గా వచ్చింది. కుటుంబ పార్టీ కాకపోయినా ఆయన కంట్రోల్లో ఉన్నటువంటి పార్టీ. కానీ దీంట్లో ఉన్నటువంటి ఇదేంటంటే ఆయన మీద ఎటువంటి అవినీతి మచ్చ లేదు. 21 సంవత్సరాలు పరిపాలన చేసినా ఇంత చిన్న మచ్చ కూడా లేదు ఈ రోజుకి కూడా. మేబీ పల్తూరామ్ అనేటువంటిది వచ్చింది. పల్తూరామ్ కన్నా ముందు ఆయన సుశాసన్ బాబుగా ప్రసిద్ధి చెందాడు. ఎందుకని? అసలు మాఫియాలే రూల్ చేసే బీహార్ని. అప్పుడు ఉమ్మడి బీహార్ ఉండేది కదా, మాఫియాలు రూల్ చేసే. నితీష్ కుమార్ దాన్ని సెట్ చేసింది. నితీష్ కుమార్ ఏ మాటకు ఆ మాట చెప్పాలి. ఇవాళ యోగి ఆదిత్యనాథ్ ఎలా అయితే ప్రతి వాళ్ళు లా అండ్ ఆర్డర్ తీసుకొచ్చాడని చెప్తున్నాడో, అట్లానే నితీష్ కుమార్ కూడా లా అండ్ ఆర్డర్ని తీసుకొచ్చాడు. మేబీ యోగిలాగా మరి అందరినీ కాల్చి మాఫియాలందరినీ కాల్చేసి అంత భయపెట్టి కాకపోయినా, కానీ చట్టం మీద గౌరవాన్ని తీసుకొచ్చాడు ఆయన. అది మనం మర్చిపోవద్దు. ఇటువంటి ఆయన కంట్రిబ్యూషను చాలా గొప్ప కంట్రిబ్యూషన్. రెండోది, అసలు మీకు ఇవాళ ఉన్న సంక్షేమంలో ముఖ్యంగా మహిళలకు ఆరాధ్య దేవుడు అయ్యాడు నితీష్ కుమార్. 10 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. అటు ఇటు మారుతా వచ్చాడు కదా. ఎటు మారినా జనం ఆయన వైపు ఉన్నారు. అది గొప్ప విషయం. ఎటు మారినా కూడా ఆయనే వదిలిపెట్టలేదు. అంటే మెజారిటీ రాకపోవచ్చు, ఆయన్ని ఒక సెక్షన్ ఎప్పుడు ఆరాధించేది. ఇంకొక రికార్డ్ ఏంటంటే ఆయన ఎమ్మెల్యేగా చేశాడు, ఎక్కువ కాలం ఎమ్మెల్సీగా ఉన్నాడు, తర్వాత లోక్సభలో ఎన్నికై లోక్సభ చేశాడు, ఇప్పుడు రాజ్యసభకి వెళ్తున్నాడు. అంటే లెజిస్లేటివ్ ఫారంలో ఉన్న 4 కూడా చేసినటువంటి ఏకైక వ్యక్తి నితీష్ కుమార్. ఇది దీనితోటి ఒక్కటేందంటే సోషలిస్టు ప్రస్థానం ఇవాళతోటి ముగిసిందండి. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం.
మరి ఇక బీజేపీని గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ శకం మొదలైందని ఎందుకు చెప్తున్నానంటే, ఇంతవరకు హిందీ రాష్ట్రాల్లో ఒక్క బీహారు తప్పితే ప్రతి హిందీ రాష్ట్రంలో బీజేపీ ముఖ్యమంత్రి పరిపాలన చేశాడు. చేయనటువంటి ఏకైక రాష్ట్రం బీహార్. జూనియర్ పార్ట్నర్గానే ఉంటున్నారు. ఎప్పుడు వచ్చినా కూడా అది నితీష్ కుమార్తోనే ఎప్పుడున్నా కూడా జూనియర్ పార్ట్నర్గానే ఉంటూ వచ్చింది. మరి ఇప్పుడు మొట్టమొదటిసారి బీజేపీకి బీహారు అధికార పగ్గాలు చేపట్టబోతుంది. ఎందుకు అధికార పగ్గాలు అంటున్నావు అంటే, ముఖ్యమంత్రి ఎవరైతే వాళ్ళ చేతిలోనే మేజర్ కంట్రోల్ ఉంటుంది మొట్టమొదటిసారి. అయితే బీహార్ అన్ని రాష్ట్రాలు లాంటిది కాదు. దీన్ని మేనేజ్ చేయటం కూడా చిన్న విషయం కాదు, దయచేసి మనం మర్చిపోవద్దు. మరి బీహార్ కాకపోతే ఏంటంటే, బీజేపీ కలిసి వచ్చిన అదృష్టం 4.5 సంవత్సరాలు ఉంది. కాబట్టి ఏదో షార్ట్ పీరియడ్లో వచ్చేసి వెంటనే ఎన్నికలకు వెళ్ళే ప్రస్థానం కాదు ఇది. 4.5 సంవత్సరాలు ఉంది, రిస్క్ ఉంది, రిస్క్తో పాటు అవకాశం కూడా ఉంది. 4.5 సంవత్సరాలు ఉంది కాబట్టి మరి ఎలా చేస్తుందో చూద్దాం. దానికన్నా ముఖ్యంగా ఇప్పుడు టీవీల్లో వస్తున్నటువంటి చర్చ అర్థం లేని చర్చ. ఏదో బీజేపీ ప్రాంతీయ పార్టీలన్నీ మింగేసిందని చెప్తున్నారు. నేను వాళ్ళు చెప్పే పార్టీలన్నింటిని గురించి చెప్తానండి. పంజాబ్లో అకాలీదళ్, బీజేపీ ఎప్పుడు వదిలిపెట్టి వెళ్ళలేదు వాళ్ళని, అకాలీలే వదిలిపెట్టారు, మర్చిపోవద్దు. అట్లానే మహారాష్ట్రలో శివసేన ఉద్ధవ్ ఠాక్రే, ఆ బీజేపీ వదిలిపెట్టల. ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం బీజేపీని వదిలిపెట్టి కాంగ్రెస్తో కలిశాడు. తర్వాత అస్సాం ఏజేపీ, అది అవినీతి కుంభకోణాల్లో చిక్కుకొని కూరుకుపోయి తిరిగి కాంగ్రెస్ వచ్చింది. అంతేగాని ఏజేపీని మింగేసి బీజేపీ రాలేదు. ఇది రాంగ్ ఎనాలసిస్ ఆ టీవీల్లో చెప్పేది. ఒడిస్సా, అది కూడా అంతే. బీజేడీతో జూనియర్ పార్ట్నర్గా బీజేపీ ఉన్నా బయటకు వచ్చి సొంతగా పోటీ చేసే గెలిచింది అది. అంతేగాని బీజేడీ పక్కన ఉండి ముఖ్యమంత్రి పదవి తీసుకోలేదు. వాళ్ళిద్దరూ విడిపోయి పోటీలు చేశారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తారు. ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీ వెళ్ళిపోయింది కానీ బీజేపీ నుంచి. అసలు బీజేపీ పెద్ద ఫోర్స్ కాదు ఆంధ్రాలో. కాకపోతే వెళ్ళటం కూడా వాళ్ళు వెళ్ళారు తప్పితే బీజేపీ ఎప్పుడు కూడా టీడీపీని వదిలిపెట్టలేదు. ఎందుకు నేను చెప్తా, చివరిగా బీహార్ ఎప్పుడు కూడా నిజం చెప్పాలంటే పోయినసారి కూడా బీజేపీకి లోక్సభలో మెజారిటీ వచ్చింది. ఎన్నికల్లో మెజారిటీ ఉన్నా కూడా నితీష్ కుమార్ని సీఎం చేసింది. ఇప్పుడు 75 సంవత్సరాలు వచ్చింది, ఆయన స్వచ్ఛందంగా తప్పుకున్నాడు. ఇది మనకి తెలిసి. కాబట్టి జనాన్ని గెలిచి బీజేపీ వచ్చింది తప్పితే ఇవాళ ఎవరినో శాబటేజ్ చేసి రాలేదు. ఇది రాంగ్ కాన్సెప్ట్. పైనన్ని పార్టీలు కూడా ఎప్పుడు బీజేపీని వదిలిపెట్టాయి కాబట్టి ప్రాంతీయ పార్టీలు, బీజేపీ ఇప్పుడు వదిలిపెట్టలేదు. రెండోది, ప్రాంతీయ పార్టీలతో ఇబ్బంది ఎక్కడొస్తుందంటే, కుటుంబ పార్టీలు కాబట్టి జనం ఒక్కోసారి ఆదరిస్తారు, ఒక్కోసారి ఆదరించరు. బీజేపీ కుటుంబ పార్టీ కాదు కదా, అందుకనే అది కన్సిస్టెంట్గా జనాదరణ సంపాదించుకొని వచ్చింది తప్పితే ఇది ఏదో శాబటైజ్ చేసి వెన్నుపోటు పొడిచి వచ్చినటువంటిది కాదు. టీవీల్లో వస్తున్నటువంటిది వాస్తవం కాదు. ఏది ఏమైనా ఇది బీజేపీకి మంచి అవకాశం, అతి పెద్ద సవాలు కూడా. చూద్దాం వచ్చే బీజేపీ దీన్ని ఎలా అధిగమిస్తుందనేది ఈవెన్ కాలమే నిర్ణయిస్తుంది. ఇది నాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.